తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దాయాదుల మధ్య భూమి తగాదా, అదేవిధంగా దారి సమస్య ఏర్పడడంతో వృద్ధ దంపతులను వారిని ఇంటికే పరిమితం చేసి ఇంటి చుట్టూ కంచెను వేసి బయటకు రానికుండా నిర్బంధించి దౌర్జన్యానికి పాల్పడుతున్న ఘటన చోటు చేసుకుంది. వెల్కమ్ టు సోన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం గంగమ్మ గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వయసు కలిగిన నరసింహ నాయుడు, 75 సంవత్సరాల వయసు కలిగిన సులోచన ఇద్దరు వృద్ధ దంపతులకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి నుంచి వెనకాల పొలం కూడా ఉంది. వారి పొలానికి ఇంటి నుంచి వెళ్ళాలి, కానీ దారి లేకపోవడంతో దారి సమస్య వల్ల అదేవిధంగా వాళ్ళ భూమికి సంబంధించి పూర్తిగా కంచె వేయడం జరిగింది. ఈ కంచె వేయడం వల్ల వృద్ధ దంపతులు ఇంటి నుంచి బయటికి రాలేక వారి నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోలేని, ఇతర అవసరాలు తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని వారు సుమన్ టీవీని ఆశ్రయించారు. ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది. వృద్ధ దంపతులకు సంబంధించిన కుమారుడు, కుమార్తె ఇద్దరు కూడా బెంగళూరులో ఉండడంతో ఈ ఘటన జరగడం గ్రామంలో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా తండ్రి గారు వరదప్ప నాయుడు, చిన్నాన్న గారు వెంకటరామ నాయుడు, దొరస్వామి నాయుడు, వాళ్ళు ముగ్గురు జాయింట్ అన్నదమ్ములు, జాయింట్ ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఉద్యోగరీత్యా హెచ్ఎంటీలో పనిచేస్తూ దాదాపు 40 ఏళ్ళు అక్కడే ఉన్నాను బెంగళూరులో. మళ్ళీ మధ్యలో వచ్చి వ్యవసాయం చేసుకుంటూ పోతున్నాము. మా ఫాదర్ ఆయన ఉన్నప్పుడు వ్యవసాయం ఇక్కడ చేసేవాడు. దాని తర్వాత నేను అప్పుడప్పుడు వచ్చిపోతుంటే వీళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ నాకు ఇట్లా రావడానికి, వ్యవసాయం చేయడానికి ఇబ్బందులు పెడుతున్నారు. నీళ్లు పోకుండా చేసి ఎండు పెట్టేదానికి పైపులంతా పగలగొట్టిస్తున్నారు. కూసాలు ఇంచడము అవంతా కూడా చేపిస్తున్నారు. ఒకసారి పైనుంచి షీట్ ఒకటి ఎత్తేసి నా పైన ఒక పెద్ద బండరాయి వేసి ప్రయత్నం చేసినారు. అంతలో ఆ సౌండ్కి నేను దడమని బయట వచ్చేసాను. ఈ విధంగా రెగ్యులర్గా చేస్తున్నారు. ఇప్పుడు 15 రోజులకు ముందు, అంటే 19th లాస్ట్ మంత్, 1 మంత్ అయింది. ఇప్పటికి ట్రాక్టర్ టైర్లు, కొత్త టైర్లు తిప్పుకొని ఎవరో పోయినారు. నేను ఆరోగ్యరీత్యా 3 నెలలు బెంగళూరులో ఉండి ఇప్పుడు వస్తే ఇప్పుడు వ్యవసాయం మడి చేస్తున్నాను. మడి చేస్తూ ఉంటే వీళ్ళు ఈ మారికి ఇబ్బందులు పెడుతూ ట్రాక్టర్ పోవడానికి లేదు. ఇప్పుడు కారు ఇప్పుడు మా పిల్లలు తెచ్చి ఇక్కడ పెట్టినారు. మళ్ళీ అడిగి పేటని కాకుండా ఉంది. ఎవరు వాళ్ళు? దేవకి కొడుకులు బాలాజీ నాయుడు, శేషాద్రి నాయుడు. వీళ్ళు రౌడీలంతా పిలుచుకొచ్చి ఒక 50-60 మందిని పిలుచుకొచ్చి శనివారం రాత్రి దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని చంపేస్తామని బెదిరించినారు. శేషాద్రి అనే అబ్బాయి, నేను చెప్పిన ట్రాక్టర్లో ఎవరున్నారని నాకు తెలియదు, డ్రైవర్ ఎవరున్నారని తెలియదు నాకు. మీరు దిగేయండి, మీకు దీనికి ఏం టచ్ లేదు, మీరు దిగేయండి అంటే వాడు కూర్చొనే ఉన్నాడు. దిగుతావా లేదా ఇప్పుడు అనేసి అనే దానికి మళ్ళీ నువ్వు దిగేరా శేషాద్రి అన్నాడు. నువ్వు దిగేరా, నేను ఎక్కుతాను, తొక్కిస్తాను, ఏం చేస్తారో చూస్తాము అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి నేను అడ్డం నిలుచుకునే కొద్దికి వాళ్ళ కొడుకు అట్లా ఎక్కలేదు. మళ్ళీ ఎవరు ఎక్కినారని తెలియదు. ఆ దేవిక అనే అమ్మాయి వచ్చి పట్టి తోసింది. నన్ను ఎందుకు తోస్తావు, మా యాస్లోకి నువ్వు వచ్చి నన్ను ఎందుకు తోస్తావు అనేసి ఇప్పుడు 10 ఏళ్ళుగా నుంచి మమ్మల్ని సతాయిస్తూ ఉన్నారు మీరు అని చెప్పేసి అని. మీరా సతాయిస్తారు, మేమా సతాయిస్తారు 10 ఏళ్ళుగా నుంచి అని చెప్పేసి కూసాల్లో. అంతలోనే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా వచ్చినారు ట్రాక్టర్ ఎత్తుకొని. ఈ పక్క నుంచి ఒక 15-20 మందికి రౌడిజం వచ్చేసారు. ఇద్దరు అట్లే తొక్కునేసినారు, ఇట్లా 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 ఈ మారిగా. మేమిద్దరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అయిపోయినాము. ఆ సిస్టర్ వచ్చింది, మళ్ళీ నాకు వీక్నెస్ అయిపోయింది. నా వల్ల కళ్ళ దాటికి కొంచెం మాట్లాడినాను. సరే మళ్ళీ నేను వచ్చి గొమ్మని టేపు నిచ్చుకొని గొమ్మని అయిపోయినాను. మా సిస్టర్కి వచ్చి మాట్లాడేది, ఆమెను ఎట్లా అంటే అట్లా నోటుకు వచ్చినట్లు మాట్లాడినారు. బాలాజీ, దేవికి, శేషాద్రి. మళ్ళీ ఆ వచ్చిన వాళ్ళు కదా వాళ్ళు ఎవరు ఏమని మాకు తెలియదు. వాళ్ళను చాలా తిట్టినారు, మా సిస్టర్ని తిట్టినారు, మమ్మల్ని తిట్టినారు. మీకు ఎక్కడుంది ఈడ హక్కు, మీకు ఆడుంది ఈడ ఆస్తి అనేసి వచ్చిన వాళ్ళు అందరూ రౌడిజం అందరూ మాట్లాడినారు. అంటే వాళ్ళు ఎవరని మాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఎవరు తీసుకొచ్చినారని మాకు తెలియదు.
సార్